హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. మీకు ఒక్కసారి ఇది చూడగానే మీకు అర్థమైపోతుంది ఈ వీడియో మనం ఎందుకు చేస్తున్నాము అనేది. బట్ ఇక్కడ కొన్ని అంశాలని మనం చర్చించుకోవాలి. గీతు ఏం చేసింది అనడానికంటే ముందు అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది ఆ కొండ ఎక్కే క్రమంలో అనేది ఈరోజు ఇంపార్టెంట్. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ మనం చూస్తే ఒక అమ్మాయి, తన వయసు కొంచెం చిన్నదే, 15 to 20 years మధ్యలో ఉండే ఒక అమ్మాయి ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కొండపైకి ఎక్కి ఒక తెలుగు పాటకి డాన్స్ చేసింది. అది పెద్ద ట్రోల్ అయింది. ట్రోల్ అవ్వడంతో టీటీడీ దగ్గర ఆమె లెటర్ అందుకుంది. ఇలాంటి పొరపాట్లు చేస్తే మొత్తానికి మీరు తిరుపతి రాకుండా చేస్తాము, తిరుపతి వచ్చినప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళామా దైవ భక్తితో మాత్రమే ఉండాలి, దేవుడు అంటే భయం భక్తులు ఉండాలి, కానీ ఇలాంటి పనులు చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సరైన స్థలం కాదు, ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు ఇంకెక్కడైనా పార్కుల్లో గట్రా చేసుకోండి అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దీని మీద నెటిజన్లు కూడా చాలా సీరియస్ అయ్యారు. అరే ఈ పిల్ల ఏంటి ఇట్లా చేసింది, సెలబ్రిటీ అయితే అంత పొగరా అని. రైట్, ఆ అమ్మాయి పాపం మళ్ళీ క్షమాపణలు చెప్పింది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు తిరుమల కొండపైకి కాలినడకన వెళ్తున్నాము అనడం, ఆ తర్వాత ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ ఉండడం. మనం రీసెంట్గా చూస్తే ఒక యూత్ అంటే ఒక ట్రెండ్ సెట్ చేశారు. 100 days అంట, తర్వాత 100 daysలో 1.5 hours తిరుమల తిరుపతి మెట్ల మార్గం గుండా మేము పైకి వెళ్తాము అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని ఇన్స్టా రీల్స్ కింద చేసి నేను ఇలా 3 months వరకు వెళ్తాను, నన్ను ఫాలో చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం అని చెప్పేసి ఒకటి పెట్టాడు. దీన్ని చూసి మొత్తం అందరూ ఇదే స్టార్ట్ చేశారు. సరే ఒక అబ్బాయిని అడిగారు అక్కడ, ఏవయ్యా నువ్వు రోజు ఇక్కడికి వస్తున్నావు కదా, దేవుడి దర్శనం చేసుకుని వెళ్తున్నావా అంటే వాడు ఏం చెప్పాడు తెలుసా, అయ్యయ్యో నేను దేవుడి దర్శనం చేసుకునేంత ఖాళీగా లేనండి, నాకు ఆఫీస్ ఉంది, ఊరికి ఇట్లా వస్తే ఫాలోవర్స్ వ్యూస్ వస్తాయి కదా అని చెప్పేసి రోజు కొండపైకి వస్తున్నాను, మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాను అని చెప్పాడు. ఇక్కడ కొండ ఉన్నది మీరు వచ్చి ఎక్కి వెళ్ళడానికో వాకింగ్ చేసుకోవడానికో కాదయ్యా, దేవుడి దర్శనానికి వెళ్ళడానికి. నెక్స్ట్, ఇది ప్రజెంట్ ఉన్న యూత్ సెలబ్రిటీలు అని ఫీల్ అయ్యే వాళ్ళ గురించి మనం చెప్తాం. వ్యూవర్షిప్ కోసం చేసే వాటి పనుల గురించి మనం మాట్లాడుకున్నాం. సరే, తర్వాత జరిగినవి చూద్దాం. సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు, సినిమా ఫీల్డ్లో తెర ముందు కనిపించే వాళ్ళు అనేదే ఇక్కడ హాట్ టాపిక్. ఒక 2-3 నెలల క్రితం యాంకర్ శివజ్యోతి గారు, ఆవిడ బిగ్ బాస్ ఫేమ్ ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయింది. సరే, సెలబ్రిటీ అయిపోతే మాత్రం దేవుడి దర్శనానికి వచ్చినప్పుడు భక్తుల్ని ఏ విధంగా చూడాలి, అక్కడ ఇచ్చే ప్రసాదాన్ని ఎలా గౌరవించాలి అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా కూడా ఆవిడ కాస్ట్లీ బిచ్చగాళ్ళు అని ప్రసాదం తీసుకునేటోళ్ళకి పేరు పెట్టింది. బిచ్చగాళ్ళు, పూర్ బిచ్చగాళ్ళు, కాస్ట్లీ బిచ్చగాళ్ళు, ఇంతమంది ప్రసాదాలు తీసుకునేటోళ్ళు బిచ్చగాళ్ళు ఉంటారని చెప్పేసి ఎవరికి తెలియదు ఆవిడ చెప్పేంతవరకు. దీని మీద కూడా నెటిజన్లు సీరియస్ అయ్యారు. ప్రసాదాన్ని గౌరవించకుండా ఇంత మాట అంటావా, బిచ్చగాళ్ళు అంటావా మమ్మల్ని అని చెప్పేసి హిందూ సంఘాలు, ప్రజలు అందరూ వచ్చేసారో దెబ్బకి ఆమె వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ కోరింది. ఇదే అయిపోయింది. రీసెంట్గా కాత్యాయిని భోంచేసవా పాట మనందరికీ తెలిసిందే. ఆ హీరోయిన్ కూడా అతి తక్కువ టైంలో నాకు దర్శనం అయిపోయింది అనగానే ఆమె మీద అందరూ నిప్పులు చెరిగారు. ఇటు ఏపీలో ఉన్న ఒక పార్టీ కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, ఇంకా నీకొక్కదానికి అంత తక్కువ టైంలో అయిపోయిందంటే పాప మా అమ్మాయి మీడియా ముందుకు వచ్చి అమ్మ నేను ఎప్పుడో టికెట్లు తీసుకున్నాను అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే సిచ్యువేషన్ వరకు వచ్చేసింది. ఇప్పుడు గీతు చేసిన పని మీద ఎందుకు ఎవరు సీరియస్ అవ్వట్లేదు అని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఆమె ఏం చేసింది అనేది ఇక్కడ హైలైట్. ఆమె తిరుమల కొండ మీదకి కారు ద్వారా వెళ్తూ మధ్యలో అక్కడ కారు పక్కన ఆపి అక్కడ రీల్ చేసింది తను తన ఫ్రెండ్స్ కలిపి. ఏం పాట తెలుసా మీకు? తెలుసు, ఖడ్గం మూవీలో రవితేజ గారిది ఒక పాట ఉంటుంది, గోవింద గోవింద అనే పాట, బాగు చేయను గోవింద అని. ఆ పాటకు వాళ్ళు రీల్ చేశారు. ఆ రీల్ కూడా అదేదో మంచి లిరిక్ తీసుకుంటే బాగుండు, సొమ్ములున్న సోకులున్న వైఫ్ని గిఫ్ట్గా ఇవ్వు అనే ఆ లిరిక్స్ని తీసుకొని వాళ్ళు అక్కడ చేసిన హంగామా అంతా ఇంత కాదు. గీతు ఈ రీల్ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి అనే క్వశ్చన్ చాలా మంది రేస్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమెకి 8 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా. మరి శివజ్యోతి చేసినప్పుడు రియాక్ట్ అయిన ప్రజలు ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వరు అని కొంతమంది అడుగుతున్నారు. మరి ఈమె ఒక పిట్టగోడ, మనం తెలుసు ఘాట్ వెళ్తున్నప్పుడు అటు ఇటు కూడా గోడలు ఉంటాయి, ఆ గోడ మీద కూర్చొని డాన్స్ చేసింది. పడిపోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? పడిపోయిన తర్వాత అదిగో అధికారులు ఏం చేస్తున్నారు పట్టించుకోరా అంటారు. ఘాట్ వేలో వెహికల్స్ వెళ్తాయి, నువ్వు ఆ వేలో నువ్వు కారు పక్కన పార్క్ చేసుకొని నువ్వు వీడియోస్ చేస్తున్నావు అంటే ఏమనాలి నిన్ను? అంటే పైకి వచ్చే వాళ్ళకి మార్గ మధ్యలో ఆటంకం కలిగిస్తున్నట్లు కదా. కొండ మీదకి వెళ్ళేది భక్తి శ్రద్ధలతో దేవుడి దర్శనానికి, అయితే కోరుకున్న కోరికలకు నెరవేరితే ధన్యవాదాలు తెలపడానికి, కృతజ్ఞతలు తెలుపుకోవడానికి, లేదు అంటే ఆపదలు అంటే మమ్మల్ని రక్షించువయ్యా అని వేడుకోవడానికి, అంతేగాని ఇలాంటి పిచ్చి వీడియోలు చేయడానికి కాదు అని ఇదిగో
ఆదిరెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. అంటే సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అని చెప్పుకుంటున్న వాళ్ళలో కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేస్తుంది తప్పు, దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు కేవలం దైవనామస్మరణ దైవ ధ్యానంలోనే ఉండాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయడానికి మీకు అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం లేదు అని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ ఇటు గీతుతో పాటు ఇలాంటి విధవేషాలు వేసే ప్రతి ఒక్కరికి కూడా ఆదిరెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఆదిరెడ్డి మాత్రమే మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు కాదు, ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాలి. చెప్పండి, తిరుమల తిరుపతి కొండకు సంబంధించి దేశ నలుమూలల నుండి, ఇరు రాష్ట్రాల నుండి, ఎక్కడి నుండి చూసినా భక్తులు తరలి వస్తారు భక్తి శ్రద్ధలతో. యాక్చువల్లీ కలియుగ దైవం మన తెలుగు నేలపై ఉన్నందుకు మనం గర్వపడాలి. ఆ భూమిని మనం ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. ఇది అందరికీ తెలుసు, అదే జిల్లాలో పుట్టిన నీకు తెలియదా గీతూ చౌదరి అని క్వశ్చన్ చేస్తున్నారు. నిజమే కదా, ఆ పవిత్రత తెలుసుంటే ఈ రోజు ఇలాంటి వీడియోస్ ఆమె అక్కడ చేసుండేదా? ఫ్యాన్స్కి ఎలాంటి మెసేజ్లు ఇస్తున్నారు అనేది కూడా కీ పాయింట్. ఎందుకంటే మీరేం చేస్తున్నారో మిమ్మల్ని ఫాలో అయ్యేవారు అదే అనుసరిస్తారు. నువ్వు వెళ్ళిలంటే చెత్త వీడియోలు కొండ మీద చేస్తే నిన్ను చూసి ఇంకొక 10 మంది చేస్తారు. ఎక్కడ ఏం చేయాలో తెలియట్లేదా? ఆల్రెడీ ఇలాంటివి రిపీట్ అవుతున్నప్పుడు ఇటు టీటీడీ బోర్డు కావచ్చు, లేదంటే ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అయ్యి ఇలాంటి చెయ్యొద్దు అని చెప్తుంటుంటే మళ్ళీ మళ్ళీ మీరు అదే తప్పు చేస్తున్నారంటే అర్థం ఏంటి? మీకు దేవుడు అన్న భయం లేదు, భక్తి లేదు, ఇంకెందుకు మీరు తిరుమల కొండపైకి వెళ్ళేది అని ఇటు నెటిజన్ల నుండి కూడా క్వశ్చన్ వస్తుంది. ఏదేమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, సెలబ్రిటీస్లో కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనడానికి వీళ్ళిద్దరే నిదర్శనం. ఇకపై ఎవరైనా ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు ఆలోచించండి. పెద్దవాళ్ళు చెప్పండి, గుడికి వెళ్తున్నాము అంటే అక్కడ ఉండాల్సింది దేవుడి మీద భక్తి, శ్రద్ధ, భయం, ఇవి ధ్యానం. అంతకు మించి ఇలాంటి పిచ్చి పనులు చేయడానికి మాత్రం దయచేసి గుడులకు వెళ్ళొద్దు. ఇలాంటి పనులు చేసి యూత్కి చెత్త మెసేజ్లు ఇవ్వద్దు. మీరు వెళ్తే దేవుడి దర్శనం చేసుకొని రండి, దేవుడి మీద నమ్మకం కలిగేలా వ్యవహరించండి.